పాకిస్తాన్ యువతకి భారత గుండె. మన భారతీయ వైద్యులు, అందులో తమిళనాడు ఎంజిఎం హాస్పిటల్కి సంబంధించిన వైద్యులు పాకిస్తాన్ యువతకి గుండె ఆపరేషన్ చేశారు. మన ఇండియన్కి సంబంధించిన ఒక వ్యక్తి గుండెని పెట్టారు. దాని మూలంగా ఆమె ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. ఆమె లైఫ్ నిలబడింది. హార్ట్ ఫెయిల్యూర్తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్తాన్కి చెందిన ఒక యువతికి భారత్కు చెందిన ఒక డోనర్ అందించిన కొత్త గుండె జీవితాన్ని ప్రసాదించింది. పాకిస్తాన్లోని కరాచీకి చెందిన 19 ఏళ్ల ఆయేషాకు చెన్నైలోని ఎంజిఎం హెల్త్ కేర్ వైద్యులు గుండెను మార్చి పునర్జన్మనిచ్చారు. ఆపరేషన్కు 35 లక్షలు ఖర్చు అయింది. అయితే ఒక ట్రస్ట్ వారు దీన్ని భరించారు. ప్రస్తుతం ఆయేషా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చని డాక్టర్లు తెలిపారు. దాయాది దేశాలు అంటారు. భారత్కి పాకిస్తాన్కి ఎప్పుడూ కూడా గొడవలు ఉంటాయి, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇటువంటివి కూడా మంచి పరిణామాలు. ఓకే, సో ఇప్పటికైనా సరే ఈ ఉగ్రవాదులు కానీ ఎవరైతే ఉన్నారో కొంతమంది మన భారతదేశం మీద విపరీతమైన విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారో వారు ఇప్పటికైనా మారాలి. ఇటువంటి వారు భారతదేశంలో ఇటువంటి డాక్టర్లు ఉండటం, ఇటువంటి రాజకీయ నాయకులు, ఇటువంటి ఒక 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 మెకానిజం లేదా అంటే ఒక మంచి మనసున్న ట్రస్టులు ఉండటం భారతదేశానికి మంచి చేకూర్చే విషయం. దీన్ని ప్రతి ఒక్కళ్ళు గౌరవించాలి, ప్రతి ఒక్కళ్ళు దీన్ని హర్షించాలి, ఇటువంటివి ఎంకరేజ్ చేయాలి. స్నేహ సంబంధాలు అనేవి ఇంకా పెరగాలని కోరుకుందాం.